Hello all, welcome to Sri Bhavya Job Seller channel. In this video, we are going to discuss about the environmental impact assessment and sustainable development, which is a syllabus regarding మనకి సబ్జెక్ట్ అనేది టీటీడీ యొక్క ఏడబ్ల్యూ ఇంకా ఏఈ ఇంకా ఏటీఓ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న దానికి సిలబస్లో ఈ సబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ప్యూర్లీ ఏంటి అంటే టోటల్గా మనకి ఏఐ బేస్డ్ అనమాట. నేను మొత్తం కూడా ఏఐతోని మాత్రమే ఏఐ హెల్ప్ తీసుకొని ఈ టాపిక్ అంటే మనకి వాళ్ళు సిలబస్ కాపీలో ఇచ్చిన దాన్ని సబ్ టాపిక్స్ లాగా డివైడ్ చేసి ప్రతి ఒక్క దాన్ని నేను ఏఐతోని జనరేట్ చేసి ప్రిపేర్ చేసిన పీడిఎఫ్. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూ క్యాన్ గో దిస్ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇవన్నీ కూడా అనమాట. ఓకే, అసలు ఆబ్జెక్టివ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏఐ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంటే మొత్తం ప్రతి ఒక్క సబ్ టాపిక్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఇంకా కొన్ని ఇమేజెస్ కూడా నేను మెన్షన్ పెట్టడం జరిగింది. ఓకే, టైప్స్ ఆఫ్ ఏఐఎస్ అంటే ఏంటి, ఏమేమి వస్తాయి అవన్నీ కూడా పెట్టాను. యూ కెన్ గో త్రూ దీస్. నాకు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఐ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నేను ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అందులోకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే యూ కెన్ ఏబుల్ డౌన్లోడ్ దిస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఐఏ. ఓకే, ఇవన్నీ అన్నమాట మనకి నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏఐ గురించి మెన్షన్ చేశాను. ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకి సిలబస్ వచ్చిన ప్రతి ఒక్క టాపిక్ నేను పీడిఎఫ్ లాగా చేసి పెట్టాను. ప్లానింగ్ ఆఫ్ ఏఐ స్టడీస్ గురించి ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ కూడా మళ్ళీ నేను ఎలా ఉంటుందని కొన్ని ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఇది ప్యూర్లీ ఏఐ బేస్డ్. ఇందులో కరెక్ట్ ఇది రాంగ్ అయితే మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ సబ్జెక్ట్ అనమాట. కానీ ఓన్లీ ఏంటి అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఏఐ హెల్ప్ తీసుకొని ఇలా పీడిఎఫ్ జనరేట్ చేసి ఇందులో ప్రొవైడ్ చేశాను మొత్తం ఇదంతా కూడా. ఓకే, మనకి ఓవరాల్గా 30 to 40 పేజెస్ ఉన్నాయి అనుకుంటా పీడిఎఫ్లో. ఇదంతా ఈఐఏ గురించి. దీని తర్వాత మనకి మళ్ళీ ఏమొస్తుందంటే నెక్స్ట్ ఎకాలజీ ఇంకా ఎకోసిస్టమ్ గురించి. ఇందులో సబ్ టాపిక్స్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేశాను. జస్ట్ అంటే ఇన్ డీటెయిల్గా కాకుండా జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం మీరు ఈ పీడిఎఫ్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే పూర్తి ఒక సబ్జెక్ట్ని వదిలేయకుండా జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం మీరు చూసుకుంటే ఇట్ విల్ బి బెటర్ కదా అనేసి ఒక ఉద్దేశంతో ఐ హ్యావ్ మేడ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంకా గ్లోబల్ మెకానిజమ్స్ గురించి కూడా ఉంది. అది కూడా సబ్ టాపిక్స్ ఐ హ్యావ్ మెన్షన్డ్. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి కూడా మనకి సిలబస్లో ఉంది, అది కూడా నేను ప్రొవైడ్ చేశాను. దిస్ ఈజ్ టోటల్ సిలబస్. ఓవరాల్గా 29 పేజెస్ ఉన్నాయి. జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం మీరు చూసుకోవాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గ్లాన్స్ త్రూ ఇట్. ఓకే, దిస్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నాకు ఎకాలజీ ఎకోసిస్టమ్ గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ బhavya జాబ్ సెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అండ్ షార్ట్ నోట్స్ కాకుండా మనం ఫ్యూచర్లో ఇంకా ప్రతి ఒక్క సబ్ టాపిక్ యొక్క ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏబిపిఎస్లో ఏడబ్ల్యూ కోసం, టీజీపీఎస్లో ఏడబ్ల్యూ కోసం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టోటల్ టీజీపీఎస్ వెళ్తే నేను జనరల్ స్టడీస్ కూడా నేను మెన్షన్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను వీడియోస్. ఏబిపిఎస్సిలో ఓన్లీ ఏపీకి సంబంధించింది ఐ కెనాట్ ఏబుల్ టు అప్లోడ్. టీజీపీఎస్ అయితే ఐ కెన్ ఏబుల్ టు అప్లోడ్. ఇంకా ఓవరాల్ ఇండియాది కూడా ఏబిపిఎస్సికి టీజీపీఎస్సికి సేమ్ కాబట్టి యూ క్యాన్ glance at it. Okay, thank you for watching. Please subscribe to our channel.
Please like, share and comment down if you have any doubts regarding this. Thank you.